సంగారెడ్డిలో జిల్లా స్థాయి బాల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శాంతినగర్లోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు నిర్వహణలో 3 రోజుల పాటు జరగనున్న సైన్స్ ఫెయిర్లో జిల్లా సైన్స్ అధికారులు సిద్ధారెడ్డి, విజయ్ కుమార్, జాకీర్ మరియు ఎంఈఓలు, ఉపాధ్యాయ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా మన సంగారెడ్డి తీసుకునేటువంటి చరిత్ర ఉంది. అంటే ఇక్కడ జరిగేటువంటి అవన్నీ కూడా మనకు సమాజానికి ఉపయోగపడే విధంగా MEO Sangareddy, ex-science officer, and also to the guest principal Government Degree College and National Innovation Foundation observer for the Inspire projects, Sri Subrat. మనము జిల్లా స్థాయి జరగబోయే బాల వైజ్ఞానిక ప్రదర్శనలో నేడు మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ ప్రదర్శనలో మొత్తం 545 స్కూళ్ళ నుంచి చిన్నారులు, విద్యార్థులు, పాఠశాల టీచర్స్ పాల్గొంటున్నారు. మొత్తం 750 పైచిలుకు ప్రాజెక్ట్స్ ఈ 3 రోజులు జరగబోయే ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అందరికీ కూడా చూపించబోతున్నారు. దీంతో పాటు ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కింద మొత్తం 95 ప్రాజెక్ట్స్, ఇది మొత్తం జాతీయ స్థాయిలో 3000 పైచిలుకు ప్రాజెక్ట్స్ ప్రదర్శిస్తే దాంట్లో 95 ప్రాజెక్ట్స్ మన జిల్లా నుండి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణం. సో దీని వెనక విద్యార్థుల యొక్క ప్రతిభ, వారి యొక్క శాస్త్రీయ దృక్పథం మనకు కనిపిస్తూ ఉంది. అలానే వీరికి పాఠాలు చెప్పే టీచర్స్, వారిలో కూడా ఉత్సాహం మనకు కనిపిస్తుంది. సో మీ అందరికీ కూడా ఇంత గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా ఏది కూడా బైహార్ట్ చేసి చదవకూడదు. కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు. ఒక ఇష్టంతో చదవండి. మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు. సో అందరికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ, కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు యాక్టివ్గా చదువుకుంటారు. సో దీంతో ఈ ప్రాజెక్ట్లో, ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిన డిఓ గారికి, వారి స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి
అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.